ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు మార్పులు చేశారంటే ఇది గత చట్టాలన్నీ కూడా 1860లో తయారు చేసిన బ్రిటిష్ వారు తయారు చేసిన చట్టాలు. కాలానుగుణంగా చిన్న చిన్న అమెండ్మెంట్స్ అయ్యాయి కానీ పూర్తి పెద్దగా అవ్వలేదు. ఇప్పటికీ కూడా ఇండిపెండెన్స్ వచ్చి 175 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా మనం బ్రిటిష్ చట్టాల మీద ఆధారపడి ఉన్నాం. సో అట్లా కాకుండా మనకు దేశ తాలూకా మేధావులు ఉపయోగించుకొని మన దేశ నైసర్గిక స్వరూపం వేరు, మన అలవాట్లు వేరు, మన సంస్కృతి వేరు, బ్రిటిష్ సంస్కృతి వేరు. సో మన సంస్కృతికి కావలసిన విధంగా ఈ కొత్త చట్టాలు పనికొస్తాయన్నమాట. మరొక 100 సంవత్సరాలకి పనికొచ్చే విధంగా ఈ చట్టాలను తయారు చేశారు. దీనివల్ల ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇదివరకు బ్రిటిష్ చట్టాల్లో ఎలాగుండేదంటే నేరం చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే తప్పించుకు తిరిగేవారు. ఇప్పుడు కొత్త చట్టాలు అలాగవరు. నేరం చేశాడంటే ఇది ఎంత పెద్దోడైనా సరే వాడు శిక్ష అనుభవించవలసిందే. ఇప్పుడు ఎందుకంటే ఐపీసీ ఎక్కువ ఉండేది. ఐపీసీలోని బ్రిటిష్ చట్టంలో ఎలా ఉంది అంటే 1860 తయారు చేశారు. లార్డ్ మెకాలే తయారు చేశాడు. అందులో 511 సెక్షన్లు పెట్టారు. 511 సెక్షన్ల వల్ల సెక్షన్లు అయితే ఎక్కువ కనబడుతున్నాయి కానీ దానికి సంబంధించి దానిపైన చర్యలు తీసుకోవడానికి అయితే తక్కువగా ఉంది. అంటే సామెత చెప్పినట్టు ఏంటంటే మహాసముద్రం ఉంది తాగడానికి నీళ్ళు పనికిరానట్టు ఉంది. 511 సెక్షన్లు, బట్ నో యూజ్ అనమాట. అట్లాగా నో యూజ్ అని కాదు, ఈ సెక్స్ కరెక్ట్గా వేయడానికి అవకాశం లేకుండా తర్వాత నిందితులు తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది దాంట్లోని. అదే కొత్త చట్టాల్లో అయితే ఎంత పెద్దవాడైనా సరే, ఎంత పెద్ద రేంజ్లో ఉన్నా సరే ఈ రోజున ఈ కొత్త చట్టాల వల్ల తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. కావున ఈ కొత్త చట్టాలు మంచివని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఐపీసీలోని 511 సెక్షన్లు తీసేసి వాళ్ళు ఏం చేశారంటే 350 సెక్షన్లు తగ్గిస్తారనమాట. 350 సెక్షన్లు పెట్టారు. ఎందుకంటే దాంట్లో డెన్సిటీ పెంచారు, అంటే శిక్ష కాలపరిమితి పెంచారు. తర్వాత ఎవరైనా కూడా తప్పించి తిరగడానికి వీలు లేకుండా పటిష్టంగా తయారు చేశారు. మన న్యాయ నిపుణులే తయారు చేశారు, మన దేశీయ న్యాయ నిపుణులు తయారు చేశారు. ఆ విధంగా మారుతున్న కాలంతో పాటు మన చట్టాలు కూడా మారాలనే ఉద్దేశంతో అవి మార్చారు. ఆ విధంగా ఇప్పుడు పబ్లిక్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. నేరాలను ఎక్కువగా అరికట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతి ఏ నిందితుడైనా సరే, ఎంత రేంజ్లో ఉన్న నిందితుడైనా సరే తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చట్టాలు తయారు చేశారు. ఆ విధంగా ఐపీసీని కుదించడం జరిగింది. సమాజంలో క్రైమ్ రేట్ ఎక్కువ పెరగకుండా ఉండాలంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చాలా అవసరం. కావున దాన్ని ఏం చేశారంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఎక్కువ చేశారు. ఎక్కువ చేసి నేరాలని అరికట్టడానికి, సమాజం కరెక్ట్గా ఉండాలంటే, ఎవడో కూడా తప్పించుకోకుండా ఉండాలంటే, ఎంత రేంజ్లో ఉన్న వ్యక్తి అయినా తప్పించుకోకుండా ఉండాలంటే సిఆర్పిసి అవసరం. కాబట్టి దాన్ని సిఆర్పిసిని మార్చి నాగరిక సన్నిహిత అని చెప్పేసి పేరు పెట్టారు దానికి. ఆ విధంగా సిఆర్పిసిని సెక్షన్లు పెంచడం జరిగింది. అలాగే ఎవిడెన్స్, ఏ కేసు అయినా సరే పర్ఫెక్ట్గా నిలబడాలంటే దానికి ఎవిడెన్స్ కావాలి. పక్కా ఎవిడెన్స్ ఉంటేనే సెక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎవిడెన్స్ని అనేక రూపాల్లో కూడా వాళ్ళు పటిష్టం చేశారు. ఆ విధంగా ఎవిడెన్స్ని మార్చి న్యాయ సన్నిహిత అని చెప్పేసి దానికి పెట్టడం జరిగింది. సో ఆ విధంగా ఈ రానున్న 100 సంవత్సరాలకు కూడా పనికొచ్చే విధంగా ఈ కొత్త చట్టాలని న్యూ మేజర్ యాక్ట్స్ని తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అది తర్వాత ఎవరైతే నేరాలు పెరిగిన కొలది ఈ రోజు వచ్చింది కాబట్టి కొద్ది రోజులు పోయిందంటే ఈ నేరాలు పెరుగుతాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా అదే సెక్షన్ వేస్తారు కాబట్టి అందరికీ తెలుస్తుంది. అప్పుడు 319 కూడా తెలుస్తుంది. ఇదివరకు ఎవరికి 302 ఎవరికి తెలియదు కదా, దాన్ని మార్చారు కదా. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే 302లోని మర్డర్లోని ఏ విధంగా మర్డర్ చేసినా కూడా ఒకటే సెక్షన్ పడిపోయేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కొత్తది తీసుకొచ్చిన చట్టం ఏంటంటే ఇప్పుడు ఒకడు అన్వాంటెడ్గా చంపుతాడు, అంటే చంపడు, వాడిని రక్షించుకోవడానికి ఒక వ్యక్తి. ఇప్పుడు సపోజ్ నన్ను ఎవడైనా చంపడానికి వచ్చాడు అనుకోండి, నేను తోసేస్తే ఆడు కింద పడిపోయి చచ్చిపోతాడు. అంటే నేను ఆయన కావాలని చంపలేదు కదా, దానికి 302 వేయకూడదు అనమాట. ఇది వరకు ఏంటంటే దానికి 302 వేసేసేవారు. ఇప్పుడు అట్లా కాదు, ఇంటెన్షనల్గా చంపితేనే 302 వేయాలి. దాన్ని అందుకని మార్చి 302 తీసేసి 103 కింద మార్చారు దాన్ని. ఇప్పుడు ఏంటంటే మర్డర్లో రకాలు ఉంటాయి. అంటే ఇంటెన్షనల్గా, అంటే ఉద్దేశపూర్వకంగా చంపాలని చంపితే మాత్రం శిక్ష మాత్రం కన్ఫామ్గా పడుతుంది. అలా కాకుండా అన్వాంటెడ్గా, అంటే తెలియకుండా తనను రక్షించుకోవడానికి, ఎవరైనా దాడి చేసేటప్పుడు వాళ్ళు రక్షించుకోవడానికి అవతల వాళ్ళు తోస్తే చనిపోయారు అనుకోండి, దాని నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది వాళ్ళకి. అలాగే ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద నడుస్తుంది అనుకోండి, నడిచేటప్పుడు ఎవడైనా వచ్చి ఆవిడ మీద అటాక్ చేశారనుకోండి, అటాక్ చేసేటప్పుడు ఆవిడ రక్షించుకోవడానికి వాళ్ళు తోస్తుంది అనుకోండి, వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, దాని సెక్స్ ఉండదు. సెక్స్ ఉంటుంది కానీ ఇంత తీవ్రంగా ఉండదు అనమాట. ఆ తీవ్రతను బట్టి ఆ సెక్షన్లు పడతాయి.
ఇదివరకు అయితే అట్లా కాదు, దేనికైనా ఒకటే పడిపోయేది, 302 పడిపోయేది. ఇప్పుడు అట్లా కాకుండా కొత్త దాంట్లో ఏంటంటే 103 కింద పెట్టారు. అది డిఫరెంట్, అంటే డెన్సిటీని పెట్టి సివియారిటీని పెట్టి ఆ సివియారిటీని పెట్టి 6 పడుతుంది. అలాగే పోక్సో విషయంకి వచ్చినట్టయితే పోక్సో విషయంలో ఇది వరకు చాలామంది తప్పించుకునేవారు. ఇప్పుడు అలా కావదు. ఇప్పుడు ఏంటంటే లైఫ్ పడిపోతుంది, లైఫ్ కాదు మరణశిక్ష కూడా పడిపోతుంది. ఆ విధంగా పోక్సోని పటిష్టం చేశారు. అలా చేయడం మూలంగా ఎవడో కూడా చిన్నపిల్ల పైన ఎప్పుడు కూడా ఏ నేరాలు చేయకుండా ఉండటానికి, ఆ నేరాలను అరికట్టడానికి ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్ని పటిష్టంగా ఉండాలని చెబుతూ ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారనమాట. కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. కావున ఈ చట్టాలు అన్నవన్నీ కూడా ఫ్యూచర్కి ఉపయోగపడతాయి. అయితే పబ్లిక్కి అంత త్వరగా తెలియాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లీగల్ పెటర్నిటీ తెలుస్తుంది, తర్వాత పోలీస్ వ్యవస్థకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ మీన్వైల్ గవర్నమెంట్ కూడా క్లాసెస్ పెట్టాలి వాళ్ళకి. పోలీసుల చేత, పోలీసుల్లో టీచర్స్ ఉంటారు, పోలీసుల్లో మేధావులు ఉంటారు, వాళ్ళు క్లాసులు చెప్పేవారు ఉంటారు. అలాగే న్యాయవాదులు ఉంటారు, న్యాయవాదులు క్లాసులు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర పబ్లిక్కి అవేర్నెస్ తీసుకొచ్చినట్టయితే ఆ విధంగా పబ్లిక్కి ఏదైతే కొత్త చట్టాలు తీసుకొచ్చారో అవి త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రభుత్వం ఆ విధంగా స్టెప్ తీసుకున్నట్టయితే వీళ్ళు తీసుకొచ్చిన చట్టాలన్నీ కూడా బాగున్నాయి. అవన్నీ దానివల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా ఎంత రేంజ్లో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా సరే ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండకుండా ఈ రోజున కొత్త చట్టాలు తయారు చేశారు. ఇది కావున ఈ భారతదేశానికి ఇది చాలా అవసరం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేరాలు తగ్గించాలనే ఉద్దేశం మెయిన్ ఉందన్నమాట. ఏంటంటే ఇది వరకు పోక్సో చట్టం అంటే పెద్ద ఎలా తప్పించుకోవచ్చులే, పోలీసుల దగ్గర మేనేజ్ చేసో, లేకపోతే న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసో ఎలా తప్పించుకోవచ్చులే అని చెప్పేసి రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, డబ్బులు ఉపయోగించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు అవ్వదండి అది, ఎందుకంటే దాన్ని కఠినతరం చేశారు. కాబట్టి ఇప్పుడు ఎంత రేంజ్లో ఉన్నా సరే, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఇప్పుడు తప్పించుకోవడానికి వీలు లేకుండా, ఇదివరకు ఏంటంటే 10 సంవత్సరాలు 15 అలా ఉండేది, 14 సంవత్సరాలు హైయెస్ట్ ఉండేది. దాన్ని పోక్సోలు ఇప్పుడు అలా చేయలేదు, 20 సంవత్సరాలు లైఫ్ వేస్తారు. లైఫ్ అంటే 20 సంవత్సరాలు, లేకపోతే ఉరి శిక్ష కూడా వేసేయచ్చు. అంటే లైఫ్ ఎండ్ అయిపోయే వరకు కూడా శిక్ష వేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా వెళ్ళినట్టయితే ఎవడు కూడా చిన్నపిల్లలపైన ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారని చెప్పేసి ప్రభుత్వం గమనించి న్యాయ నిపుణులందరూ కూడా ఈ శిక్షను పెంచడం జరిగింది. ఆ విధంగా కంట్రోల్ చేయవచ్చు ఈ నేరాలని చెప్పి.